హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం ₹499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా, కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా, మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ $499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ పండుగలు మరియు కల్చర్, ఓకేనా, తెలంగాణ పండుగలు మరియు దానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, కల్చర్ అనేటువంటి టాపిక్ పైన చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి టాప్ 50 బిట్స్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. టీజీపీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇందులోంచి 2 మార్కులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో గైస్, మిమ్మల్ని కోరుకునేది ఒకటి మాత్రమే అండి, కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చిన్న లైక్ చేయడం ద్వారా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది, జాయిన్ అవ్వండి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. తెలంగాణ పండుగలు. క్వశ్చన్ నెంబర్ 1, బతుకమ్మ పండుగ క్రింది ఏ రోజున ప్రారంభం అవుతుంది? బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటిది. తెలంగాణ ప్రజల్లో చాలా అంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటిగా చెప్పుకోవచ్చు. సో మహిళలు జరుపుకునేటువంటి పండుగ అండి ఇది. మరి ఏ రోజున జరుపుకుంటారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ 1, అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున. అశ్వయుజ శుద్ధ పాండ్యమి రోజున మరి ఈ పండుగనైతే జరుపుకోవడము జరుగుతుంది. దసరాకి ముందు, నవరాత్రులకి ముందు మరి ఈ యొక్క బతుకమ్మ పండుగనైతే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బతుకమ్మ పండుగకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. నెక్స్ట్, చివరిదైన 9వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అండ్ 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారండి. 6వ రోజు అలిగిన బతుకమ్మ, ఆ రోజు బతుకమ్మ ఆడరు. నెక్స్ట్, బతుకమ్మ ఆడిన తర్వాత గౌరీ పూజ చేసి ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి సాంప్రదాయము ఉంటుంది. నెక్స్ట్, 2015 జూన్ 16వ తారీఖున తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మరి క్రింది వాటిలో బతుకమ్మ పండుగకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరి అయినవే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు మొక్కజొన్న, బియ్యపిండి, బెల్లంతో చేసిన మలీదా ముద్దలను నైవేద్యంగా పెడతారండి. ఏమంటారండి వీటిని? మలీదా ముద్దలు. నెక్స్ట్, బొడ్డెమ్మ పండుగను భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజు నుండి
మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారండి బొడ్డెమ్మ పండుగ. మరి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ సరైనవే. ఓకేనా. బతుకమ్మ పైన పసుపుతో చేసినటువంటి గౌరీ మాతను పెట్టి పూజిస్తారు. ఓకేనా. సద్దుల బతుకమ్మ రోజు మొక్కజొన్న పిండి, బియ్య పిండి, బెల్లంతో చేసిన మలీదా ముద్దలను బతుకమ్మకి మరి నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డెమ్మ పండుగను భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజు నుండి మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారండి. ఇంపార్టెంట్. మరి బొడ్డెమ్మను పెళ్లి కాని పిల్లలు మాత్రమే ఆడతారండి బొడ్డెమ్మను. ఓకేనా. అందరు కూడా గమనించాలి, అందరూ ఆడరండి. పెళ్లి కాని చిన్నపిల్లలు మాత్రమే బొడ్డెమ్మను ఆడతారు, ఆడపిల్లలు. నెక్స్ట్ వన్, బోనాల పండుగను క్రింది ఏ మాసంలో జరుపుకుంటారు? బోనాల పండుగ ఏ మాసంలో అండి? శ్రావణ మాసము, ఆషాఢ మాసము, భాద్రపద మాసము, చైత్ర మాసము. ఎప్పుడు మరి అంటే ఆషాఢ మాసంలో జరుపుకుంటారండి. ఇంపార్టెంట్. ఓకేనా. ఆషాఢ మాసములో. నెక్స్ట్ వన్, బోనాల పండుగ సందర్భంగా క్రింది ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు? బోనాల పండుగ హైదరాబాదులో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా. మరి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా ఏ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది? మయూర నృత్యం, వీరనాట్యము, కర్ర నృత్యము, గరగ నృత్యము. ఆన్సర్ గరగ నృత్యాన్ని ప్రదర్శించడం అయితే జరుగుతుంది బోనాల పండుగలో. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. బోనాల ఆషాఢ మాసంలో మొదటి ఆదివారము గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. ఏ ఆలయం అండి? ఎల్లమ్మ ఆలయంలో. గ్రామ దేవతల సోదరుడిగా పోతరాజును పేర్కొంటారు. నెక్స్ట్, ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే ఈ పోతరాజు. బైండ్ల అనేది ఒక సామాజిక కులం అండి ఇది. ఓకేనా. బైండ్ల పూజారి ప్రతిరూపమే పోతరాజుగా పేర్కొంటారు. బోనాల పండుగ 2వ రోజు ఉదయము రంగం అనే భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగం. ఓకే, భవిష్యవాణి చెప్తారండి జరగబోయేది ఏంటి అనేది. గౌడ కులానికి చెందిన మహిళ ఈ రంగం పేరుతో భవిష్యవాణిని వినిపిస్తుంది. మరి సరైనవి ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసి సరైనవండి. సి అనేది తప్పు. ఓకే, గౌండ్ల కులానికి చెందిన మహిళ ఈ రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తుంది అనేది తప్పు. ఓకేనా. దళితులు మాత్రమే ఇందులో ఉంటారనేది మాత్రము సో అంటే మనకు పుస్తకాలలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా. దళితులకు సంబంధించినటువంటి మహిళలే ఎక్కువగా ఉంటారనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. గౌడ కులస్తులు ఉండరు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ఏ పండుగను హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ అని పిలుస్తారు? హార్వెస్టింగ్ సీజన్ అంటే కోతల పండుగ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఏంటండి? ఉగాది, వినాయక చవితి, సంక్రాంతి, దసరా. ఏంటి మరి? సింపుల్ క్వశ్చన్ కదా, సంక్రాంతి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. శివరాత్రి రోజు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రములతో పూజ చేస్తారు. 3, హోలీ పండుగ రోజు మోదుగు పూలతో చేసిన రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. చైత్ర మాసము శుద్ధ నవమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. సరికానిది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 చైత్ర మాసము శుద్ధ నవమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటారనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే అండి. చూద్దాం. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. శివరాత్రి రోజు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రములతో పూజ చేస్తారండి. బిల్వ పత్రాలు చాలా ఫేమస్ ఇవి. హోలీ పండుగ రోజు మోదుగు పూలతో చేసిన కలర్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ప్రజెంట్ అన్నీ కూడా సింథటిక్ కలర్స్ వచ్చాయి. ప్రీవియస్గా జరుపుకునేదండి ఇది. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పండుగ రోజున ఊరి జనమంతా ఒక దగ్గరికి చేరి పంచాంగ శ్రవణం చెప్పుకుంటారు? ఏ రోజున అండి? పంచాంగ శ్రవణం ఏ రోజున చెప్పుకుంటారు? ఊరి జనమంతా కూడా ఒక దగ్గరికి చేరి. ఆన్సర్ ఆప్షన్ 3 వినాయక చవితి రోజు. ఓకేనా, వినాయక చవితి రోజు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పండుగ రోజు బెల్లం మరియు మిరియాలతో తయారు చేసిన పానకాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు? ఏ రోజండి? ఏ పండుగ రోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి
పానీయాన్ని లేదా పానకాన్ని భక్తులకు అందిస్తారు. బెల్లము మరియు మిరియాలతో చేసినటువంటిది. అంటే శ్రీరామ నవమి రోజు. ఓకే, నవమి. క్రింది వాటిలో సరైనది ఏంటి చూద్దాం. క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా చిరుతల భజన జానపదాన్ని ప్రదర్శిస్తారు. చిరుతల భజనలో రామ భజనం నుండి పట్టాభిషేక పర్యాంతము రామాయణ కథ చెప్పబడుతుంది. ఓకేనా. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఓకే, శ్రీరామనవమి సందర్భంగా ఏంటి, చిరుతలతో చేసేటువంటి భజన చేస్తారు. సో ఈ చిరుతలతో చేసేటువంటి భజన మొత్తం కూడా రామాయణం మొత్తం కూడా చెప్పడం అయితే జరుగుతుంది, పట్టాభిషేకం దగ్గర నుండి పర్యాంతము వరకు. ఓకేనా, గమనించాలి. క్రింది వాక్యాలను పరిశీలించండి. వినాయక చవితిని భాద్రపద మాసము శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు. వినాయకుడు వాహనమైన మూషికం పేరు అనింద్యుడు. ఏంటది? అనింద్యుడు. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి చెట్టు ఆకులను బంగారం అని పిలుస్తారు. దీపావళి రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని విశ్వాసము. 39 ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసి సరైనవండి, డి తప్పు. ఓకేనా, వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటాము? భాద్రపద మాసము శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటాము. వినాయకుడి వాహనం ఏంటి? మూషికం పేరేంటండి? అనింద్యుడు. దసరా రోజు జమ్మి చెట్టు ఆకులను పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకి ఆ ఆకులను బంగారం పేరుతో ఒకరికొకరు పంచుకోవడం కూడా చూడవచ్చు. మరి దీపావళి రోజు పాలపిట్టను చూస్తారా అండి? కాదు, దసరా రోజు పాలపిట్టనైతే చూడడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. వేసవి కాలం పోయి వర్షాకాలం వచ్చే సమయంలో జూన్ నెల మొదటి వారంలో తెలంగాణ గ్రామాలలో రైతులు జరుపుకునేటువంటి పండుగ పేరేంటి? వేసవి కాలం పోయి వర్షాకాలం వచ్చేటువంటి సమయము జూన్ నెల మొదటి వారంలో అండి. ఏ పండుగ జరుపుకుంటారు తెలంగాణ గ్రామాలలో? ఆన్సర్ ఆప్షన్ 1 మిగర్ లేదా మృగశిర అంటారండి. మృగశిర రోజు ఖచ్చితంగా చేపలు తినాలనేటువంటి ఒక సాంప్రదాయం కూడా తెలంగాణలో ఉంటుందండి. ఓకేనా, మృగశిర ఇంపార్టెంట్, లేదా మిరాగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్. సదర్ పండుగను క్రింది ఏ కులస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు? సదర్ పండుగ ఏంటండి? ఆప్షన్ 1 యాదవ కులస్తులు మరి దీన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హైదరాబాదులో చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్. హరితాళిక పండుగ రోజు క్రింది ఎవరిని పూజిస్తారు? హరితాళిక పండుగ రోజు శ్రీరామచంద్రులను, శివపార్వతులను, శ్రీ వెంకటేశ్వర స్వామిని, కృష్ణుని ఎవరిని పూజిస్తారండి? శివపార్వతులను పూజించడం అయితే చూడవచ్చు. ఎవరినండి? శివ పార్వతులు. నెక్స్ట్. ఈ క్రింది ఏ పండుగ రోజు పప్పు తింటే అప్పుల పాలవుతారని ప్రజలు పప్పు తినరు? ఏ రోజు అండి? మరి ఏ పండుగ రోజు పప్పు తినరండి? ఆన్సర్ ఆప్షన్ 2 వినాయక చవితి రోజు. ఈరోజు చంద్రుడిని కూడా చూడరండి. సో అన్నీ కూడా అవిఘ్నాలు జరుగుతాయని, లేనిపోని నిందలు పడతాయని చెప్పేసి చంద్రుడిని చూడనటువంటి ఒక సాంప్రదాయం కూడా ఉంటుంది. నెక్స్ట్. దసరా రోజు క్రింది ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు? దసరా రోజు అండి. ఆన్సర్ బేతాళ నృత్యాన్ని ప్రదర్శించడము జరుగుతుంది. ఏ నృత్యం అండి? బేతాళ నృత్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. తీజ్ పండుగకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏం పండుగ అండి? తీజ్ పండుగ. చూద్దాం. ఈ పండుగను బంజారాలు జరుపుకుంటారు. ఎవరండి? బంజారాలు జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్. ఒక బుట్టలో మట్టి విత్తనాలు వేసి మరి ఒక రోజంతా కూడా నీళ్లు పోస్తారండి. ఓకేనా. ఒక బుట్టలో మట్టి విత్తనాలు వేసి ఒక రోజంతా నీళ్లు పోసి మరేం చేస్తారు? 9వ రోజు మొలకెత్తిన విత్తనాలను బుట్టను నీటిలో నిమజ్జనము చేస్తారు. మరి ఈ పవిత్రమైన మనస్సుతో పెళ్లి కాని అబ్బాయిలు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారండి. ఎవరు జరుపుకుంటారండి? పెళ్లి కాని అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలు కాదండి ఇక్కడ. ఓకేనా. మరి పండుగ సందర్భంగా లంబాడాలు మేరమ్మ దేవతను పూజిస్తారు. సరైన సమాధానం ఏంటండి? సరికానటువంటిది ఏంటి మరి కింది వాటిలో అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకండి? చూద్దాం ఇక్కడ 1 by 1 క్లియర్గా చూద్దాము. ఈ పండుగను బంజారాలు జరుపుకుంటారు. ఒక బుట్టలో మట్టి విత్తనాలు వేసి నీళ్లు పోసి 9 రోజులు మొలకెత్తిన విత్తనాలను ఆ బుట్ట నీటిలో
వేసి నిమజ్జనం చేస్తారండి నీటిలో, విత్తనాలతో సహా, మట్టి విత్తనాలు. మరి దీన్ని అబ్బాయిలు జరుపుకుంటారా అండి? కాదు, పెళ్ళి కాని అమ్మాయిలు జరుపుకుంటారు. ఓకేనా? ఈ పండుగ సందర్భంగా లంబాడాలు మేరమ్మ దేవతను పూజిస్తారు. ఓకేనా? మేరమ్మ దేవత. నెక్స్ట్ వన్, శీత్ల భవానీ పండుగను క్రింది ఏ గిరిజన తెగవారు జరుపుకుంటారు? శీత్ల భవానీ మాత పండుగను 46 ఆప్షన్ 4 అండి, బంజారాలు జరుపుకుంటారండి. ఓకే, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఫిబ్రవరి 15న శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజారాలు పండుగగా జరుపుకుంటారు. ఆప్షన్ 2, ఈ పండుగ సందర్భంగా ఆవు నెయ్యి బెల్లంతో భోగ్ బండార్ తయారు చేస్తారు. భోగ్ బండార్. మరి సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. ఫిబ్రవరి 15వ తారీఖు ఎవ్రీ ఇయర్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజారాలు జరుపుకుంటారు. మరి పండుగ సందర్భంగా ఏంటండి? ఆవు నెయ్యి బెల్లంతో భోగ్ అనేటువంటి బండారు తయారు చేస్తారు, తినే పదార్థం. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పండుగను చైత్ర పురబ్ పండుగ అని పిలుస్తారు? చైత్ర పురబ్ అనే పండుగ. తీజ్ పండుగ, శీతల భవాని పండుగ, పెద్ద దేవుని పండుగ, నిషాని దేవత పండుగ. ఆన్సర్ ఆప్షన్ 4, నిషాని దేవత పండుగ. నెక్స్ట్ వన్, మోహరం అనేది ఇస్లాం క్యాలెండర్లో ఎన్నవ నెల? మోహరం ఇస్లాం క్యాలెండర్లో ఎన్నవ నెలగా జరుపుకుంటారండి? 1వ నెల. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి అంటే కొత్త సంవత్సరం అండి. ఓకేనా? వీరు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మోహరం అనేది నిజానికి పండుగ కాదు. మోహరం అనేది 10 రోజుల సంతాప దినాలు. మోహరం ముస్లింలలోని సున్నీ మతస్థులు జరుపుకుంటారు. మోహరం రోజు చంద్రుని చూసిన తర్వాత అలాంను ఏర్పాటు చేస్తారు. మోహరం సందర్భంగా పాత బస్తీలో మథాం నిర్వహిస్తారు. 55 ఆప్షన్ 2 అండి. సరికానిది ఏంటండి? ఈ 50వది ఆప్షన్ 2. మోహరంను ముస్లింలోని సున్నీ మతస్థులు జరుపుకుంటారనేది తప్పండి. ఇది షియాల పండుగ. ఓకేనా? షియాలు నిర్వహించుకుంటారు. మోహరం అనేది ఏంటండి? సంతాప పండుగ ఇది. ఓకేనా? మోహరం రోజు చంద్రుని చూసిన తర్వాత ఆలంను ఏర్పాటు చేస్తారు. మోహరం సందర్భంగా పాత బస్తీలో మాతాంను కూడా నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల రంజాన్. రంజాన్నే ఈద్ ఉల్ ఆజా అని పిలుస్తారు. ఈద్ ఉల్ ఆజా. నెక్స్ట్, రంజాన్ మాసంలో సూర్యాస్తమం అయ్యాక ఉపవాస దీక్ష విరమించి ఆహారం తీసుకోవడాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ సందర్భంగా జకత్, ఫిత్రా దానాలను ముస్లింలు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది తప్పండి. ఇక్కడ ఏంటది? సో మరి రంజాన్నే ఈద్ ఉల్ అజా అన్నారండి. ఈద్ ఉల్ ఫితార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్, మిలాద్ ఉల్ నబీ అని క్రింది ఏ పర్వదినాన్ని పిలుస్తారు? మిలాద్ ఉల్ నబీ ఏంటండి? బక్రీద్. నెక్స్ట్ వన్, క్రింది వన్లో సరైన వాక్యాలను గుర్తించండి. షాబాద్ నెల 11వ రోజున షాదే భరత్ పండుగను జరుపుకుంటారు. సూఫీ సాధువుల సమాధిపై నిర్మించే నిర్మాణాన్ని దర్గా అంటారు. సూఫీ సాధువుల వర్ధంతినే ఉర్సు ఉత్సవంగా కూడా జరుపుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ABC 3 కూడా సరి అయిన సమాధానమే. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ప్రముఖ దర్గాలు అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి. జాన్ పహాడ్ దర్గా, లతీఫ్ షా వలీ దర్గా, పహాడీ షరీఫ్ దర్గా, జహంగీర్ పీర్ దర్గా ఎక్కడ ఉన్నాయి? ఏ జిల్లాలలో ఇవి చాలా చాలా ఫేమస్? చూద్దామండి 1 by 1. ముందుగా జాన్ పహాడ్ దర్గా ఆప్షన్ 3 అండి, సూర్యాపేటలో కలదు. నెక్స్ట్ లతీఫ్ షా వలీ దర్గా నల్లగొండ. నెక్స్ట్ పహాడీ షరీఫ్ మౌలాలి. నెక్స్ట్ జహంగీర్ పీర్ దర్గా రంగారెడ్డిలో కలదు. నెక్స్ట్ వన్, సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యము. సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా మేడారం గ్రామంలో కలదు. ఈ జాతరను కోయ జాతి గిరిజనులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. సమ్మక్క సారక్క జాతర 4 రోజుల పాటు జరుగుతుంది.
భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా తమ శరీర బరువుకు సరితూగే బెల్లం బంగారంగా సమర్పించుకుంటారు. మరి సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఓకేనా. సరికానిది ఏంటండి? సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరుగుతుంది అనేది తప్పండి ఇది. ఓకేనా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అయితే నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఈ జాతరను కోయ జాతి వారు, ఓకే, కోయ జాతి గిరిజనులు అయితే జరుపుకుంటారు. 4 రోజుల పాటు నిర్వహిస్తారు. భక్తులు మరి తమ శరీర బరువుకు సమానంగా ఉండేటువంటి బెల్లము అంటే బంగారం పేరుతో సమర్పించుకుంటారు, మొక్కు తీర్చుకోవడం. క్రింది వానిలో సమ్మక్క వాహనం ఏది? ఏంటండి? పెద్ద పులి అండి. ఓకేనా, పెద్ద పులి. క్రీస్తు శకము 13వ శతాబ్దంలో సమ్మక్క సారక్కలు క్రింది ఏ కాకతీయ రాజుతో యుద్ధం చేశారు? ఎవరితో అండి? 2వ ప్రతాపరుద్రుడితో యుద్ధం చేసి వీరమరణం పొందడం అయితే జరిగింది. ఓకేనా, వీరమరణం కాదు, సారీ, ఏమవుతుంది, వారితో యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయి మరి చిలకలగుట్ట అనేటువంటి ప్లేస్కి వెళ్ళి, కొండపైకి వెళ్ళి అక్కడ అదృశ్యమవుతారండి. ఒక ప్రతిమలుగా ఏర్పడతాయి. ఓకేనా, ప్రతిమలుగా ఏర్పడడమే అక్కడ మరి ఆ ప్రతిమలనే మరి జాతరగా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వారిలో సమ్మక్క భర్త పేరు ఏంటి? సమ్మక్క భర్త పేరు ఏంటండి? పగిడిగిద్ద రాజు. పగిడిగిద్ద రాజు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. సమ్మక్కకు చెందిన కుంకుమ భరణి చిలకల గుట్ట పైన దొరికింది. అంటే అక్కడ అదృశ్యమై ఒక కుంకుమ భరణిగా మారిందనేటువంటి ఒక స్థల పురాణం అండి. సమ్మక్క సారక్క జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో గుర్తించింది. ఈ జాతర 1998 ఫిబ్రవరి 1న పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరైన వాక్యాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2, A మరియు B రెండు కూడా సరైన వాక్యాలండి. ఓకేనా, సి అనేది తప్పు. చూద్దాం. సమ్మక్కకు చెందిన కుంకుమ భరిణి చిలకల గుట్ట పైన దొరికింది. మరి సమ్మక్క సారక్క జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ జాతరను గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు జరుపుకుంటారు. నాగోబా జాతర సందర్భంగా గోండులు కుర్రు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్ నిర్వహించి జిల్లా కలెక్టర్కు తమ సమస్యలను విన్నపించుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, మరి నాగోబా జాతర సందర్భంగా గోండులు కుర్రు నృత్యాన్ని ప్రదర్శిస్తారు అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్ చూద్దాం. గొల్లగట్టు జాతరలో ప్రధాన దైవం ఎవరు? గొల్లగట్టు జాతరలో ప్రధాన దైవము ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి. మరి తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన జాతర గొల్లగట్టు జాతర అండి. ఓకేనా, గమనించాలి. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? చూద్దాం. గొల్లగట్టు జాతర వరంగల్ జిల్లాలోని దూరజ్ పల్లి గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర కాసింపేట యాదవ కులం వారు పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు. దిష్టి పోయటము, గండ దీపము వెలిగించడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. గొల్లగట్టు జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సరికానిది ఏంటండి? గొల్లగట్టు జాతర వరంగల్ జిల్లాలోని దూరజ్పల్లి గ్రామంలో జరుగుతుంది అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏడుపాయల జాతర మెదక్ జిల్లా నాగసానిపల్లి గ్రామంలో జరుగుతుంది. ఏడుపాయల జాతరలో సరస్వతీదేవిని పూజిస్తారు. ప్రతి సంవత్సరము ఉగాది పర్వదినం నుండి ఏడుపాయల జాతర ప్రారంభము అవుతుంది. 63. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4, ఏ మాత్రమే సరైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఏ మాత్రమే. 2 కూడా తప్పుగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వన్. ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి లేదా నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలను కలిగిన విగ్రహం క్రింది ఏ దేవాలయంలో కనిపిస్తుంది? ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలను కలిగిన విగ్రహము ఎక్కడండి?
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మాత్రమే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విగ్రహాన్ని చూడవచ్చు. కొండగట్టు జాతర క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది? కొండగట్టు జాతర ఎక్కడండి? జగిత్యాల. ఓకే, జగిత్యాల జిల్లాలో కొండగట్టు జాతర నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, క్రింది ఏ దేవాలయానికి వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాదిగలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి కోసము చెప్పులు, ఓకేనా, చెప్పులు, అద్దాలు తయారు చేస్తారు. ఉద్దాలు, ఓకేనా, చెప్పులు అంటే ఉద్దాలు అనేవి తయారు చేయడం అయితే జరుగుతుందండి. మరి ఏ దేవాలయానికి వడ్డేమాన్ గ్రామానికి చెందినటువంటి మాదిగలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చెప్పులను తయారు చేస్తారు? ఆన్సర్ ఏంటండి మరి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కురుమూర్తి దేవాలయ దేవునికండి. కురుమూర్తి దేవాలయ దేవునికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ప్రముఖ జాతరలను అవి జరిగే జిల్లాలను గమనించండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వేలాల జాతర, నల్లగొండ జాతర, మన్నెంకొండ జాతర, కొమురవెల్లి మల్లన్న జాతర, సిద్ధులగుట్ట జాతర ఎక్కడ జరుగుతాయండి మరి ఇవన్నీ అని చూసినట్లయితే 1 by 1 చూద్దాము. మొదటిది వేలాల జాతర, మంచిర్యాల జిల్లా. ఓకే, నల్లగొండ జాతర జగిత్యాల జిల్లా, మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్ జిల్లా, కోమరవల్లి జాతర ఎక్కడండి? ఆప్షన్ 2 సిద్దిపేట, సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఏ జిల్లాలో జరుగుతాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ప్రముఖ జాతరలు అక్కడ పూజించేటువంటి దైవాన్ని జతపరచండి. కొత్తకొండ జాతర, సలేశ్వరం జాతర, కురుమూర్తి జాతర, బెజ్జంకి జాతర, కత్తెరసాల జాతర. మరి ఇక్కడ ఏ దేవుళ్ళను పూజిస్తారు చూద్దాం 1 by 1. కొత్తకొండ జాతర ఎవరిని పూజిస్తారండి? వీరభద్రస్వామిని పూజిస్తారు. నెక్స్ట్ వన్, సాలేశ్వరం జాతరలో శివుడిని పూజిస్తారు. నెక్స్ట్, కురుమూర్తి జాతరలో వెంకటేశ్వర స్వామిని, బెజ్జంకి జాతరలో లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. కత్తెరసాల జాతరలో మల్లన్న స్వామిని పూజించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, క్రింది జాతరలను అవి జరిగే జిల్లాలను జతపరచండి. మల్దకల్ జాతర, బేతాల స్వామి జాతర, వేలాల జాతర, తెగడ జాతర. మరి ఏ జిల్లాలలో వీటిని నిర్వహిస్తారు? నెక్స్ట్ ఇంకోటి చెరువుగట్టు జాతర ఉంటుంది, అది కూడా ఇక్కడ మనం చూద్దాం. 1 by 1 అయితే క్లియర్గా చూద్దాము. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మొదటిది మల్దకల్ జాతర ఎక్కడండి? జోగులాంబ గద్వాలలో నిర్వహించడము జరుగుతుంది. ఓకేనా? యా, జస్ట్ మినిట్. యా, మొదటిది మల్దకల్ జాతర ఎక్కడ జరుగుతుందండి? జోగులాంబ గద్వాల జిల్లా. బేతాల స్వామి జాతర మంచిర్యాల, వేలాల జాతర నల్లగొండ, తెగడ జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తారు. ఇంకొకటి అయితే ఉందండి ఇక్కడ, చెరువుగట్టు జాతర మెదక్లో నిర్వహిస్తారండి. ఎక్కడ? మెదక్ జిల్లాలో. నెక్స్ట్, క్రింది జాతరలను అవి జరిగేటువంటి జిల్లాలను జతపరచండి. దుద్దేడ జాతర, రంగాపూర్ జాతర, జోగినాథుడి జాతర, అరవపల్లి జాతర, మన్నెంకొండ జాతర. మరి ఏ జిల్లాల్లో నిర్వహిస్తారండి? చాలా అంటే చాలా ఫేమస్ ఇవి. ఓకేనా? చూద్దాం 1 by 1. నెక్స్ట్, దుద్దేడ జాతర సిద్దిపేట జిల్లాలో ఫేమస్ ఇది. రంగాపూర్ జాతర నాగర్ కర్నూల్ అండి. నెక్స్ట్, జోగినాథుడి జాతర సంగారెడ్డి. నెక్స్ట్, అరవపల్లి జాతర సూర్యాపేట, మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, 70 వరకు కంప్లీట్ చేసాం కదా. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమైన పండుగలు మరియు ముఖ్యమైన జాతరలు, పండుగలు మరియు జాతరలు అనే టాపిక్ పైన టాప్ 50 క్వశ్చన్స్ అయితే మనము కంప్లీట్ చేయడము జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టాపిక్స్ మనము కంప్లీట్ అయితే చేద్దాము అన్నీ కూడా. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.